అబ్బా రే చూసారా మా ఫ్రెండ్ ఎంత బ్రహ్మాండంగా కట్టాడు. కట్టాడా? నీ ఫ్రెండ్ ఏమన్నా తాపి మేస్త్రా? జోకులేక మా ఫ్రెండ్ బెంగళూరు సిటీలోనే నెంబర్ 1 కోటేశ్వరుడు రా. మీరే చూస్తారుగా, పదండి. ఒరే జంపిగా, ఎన్నాళ్ళేంద్ర నిన్ను చూసి. బాగున్నావా? ఏదో ఇలా ఉన్నాను రా. బాగానే ఉన్నావు కదరా. కారు గిరు కొనుక్కుని సెటిల్ అయినట్టున్నావు కామెడీగా. ఆ రంగేంట్ర అంత డల్గా ఉంది. డ్రెస్ పెయింట్ వేసిన పోయావా? సొంత ఫేస్ కి పౌడర్ కి దిక్కులేదు కానీ అద్దె కారికి పెయింట్ ఎక్కడ ఇస్తాను రా. కడుపులో స్టవ్ రగిలించారా. ఏదో నేను చూద్దామని హైదరాబాద్ నుంచి టాక్సీలో టాక్సీయా. బుద్ధుందిరా నీకు? నేను పైకి వచ్చాను కానీ ఇంకా పైకి పోలేదురా. ఒరే అప్పిగా, నిన్ను చూడాలని ఉంది అని టీవీలో కామెడీగా యాడ్ ఇచ్చుంటే హైదరాబాద్ గెస్ట్ హౌస్ లో ఉన్న కారులో కారు పంపించాను కదా నీకు. అరే అప్పిగా, నువ్వు ఎంత గొప్పడురా. చూసారా మా ఫ్రెండ్ ఎంత గొప్పడు. మేమిద్దరం చిన్నప్పుడు బ్రాంతి సోడాల్లో కలిసి ఉండేవాడరా. సార్ సార్ సార్, మమ్మల్ని కూడా బూందీ చిప్స్ లో కలుపుకోండి సార్. అందరం ఒక సెటప్ గా ఉందాం. ఎవరు లూజ్ గాడు? సారీరా, మాటలు చెప్పడం మర్చిపోయాను. వీళ్ళిద్దరు నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్. వీడు రవి, వీడు రాంబాబు. ఓ గ్లాడ్ టు మీట్. థ్యాంక్ యూ. గొప్పలపురం. నేను మాత్రం చిన్నప్పుడు ఒక్కనే అప్పిగా అని పిలిచేవాడి. ఒరే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. కరేంట్రా మాటలో లోపలికి వెళ్ళి మందు కొడుతూ సరదాగా మాడుకుందాం కామెడీగా. జంబిగా, నువ్వే భయపడకు, నేను ఈ గొప్పలపారం ఏది సెట్ చేయడు. సెట్ చేస్తే కట్ చేయడు. ఈ రోజు నుంచి మీ ముగ్గురు నా బిజినెస్ పార్ట్నర్స్. ఓకే? మేం బిజినెస్ పార్ట్నర్స్ ఏంటరా మా బొంద. ఈడ్చిదంతా మా దగ్గర 1000 రూపాయలు లేవు. డబ్బునే వద్దరా, వెధవ డబ్బు. నాకు కావాల్సింది నమ్మకమైన మనుషులు. ఇప్పటి నుంచి మీరు ముగ్గురు నా వర్కింగ్ పార్ట్నర్స్. నైజాం, సీడెడ్, ఆంధ్ర ఈ 3 ఏరియాలు మీరు చూసుకోండి. నెలకి తలో 1,00,000 రూపాయలు ఇచ్చేస్తాను కామెడీగా. సార్ సార్, కామెడీగా చెప్పొద్దు సార్. సీరియస్ గా 1,00,000 రూపాయలు ఇస్తారా? 1,00,000 నా గర్ల్ ఫ్రెండ్ జాకెట్ మనీతో సమానం. నెలకి గాడిదకి 50,000 ఖర్చు పెడుతున్నా. ఇది గాడిద కాదు సార్, కుక్క. నేను చెప్తున్నది ఆ కుక్కను పట్టుకున్న గాడిద గురించి. సెక్రటరీ, నా లండన్ టికెట్ కన్ఫర్మ్ అయిందా? జుట్టు బాగా పెరిగిపోయింది. ఏంటి? జుట్టు పెరగడానికి లండన్ కి లింక్ ఏంట్రా? నేను ఎప్పుడు లండన్ లోనే అన్ని కటింగ్ చేయించుకుంటాను కామెడీగా. కటింగ్ కోసం లండన్? యా. ఒరే జంబిగా, నీకు కూడా బాగా గడ్డ పెరిగినట్టుందిరా. నువ్వు కూడా నాతో కూడా రావచ్చుగా. అక్కడే గడ్డం కొరిగించుకోవచ్చు. సెక్రటరీ, కూడా టికెట్ వేయండి. జమ్ములింగం జై క్లాస్. ఒరే అప్పగా, ఇన్నాళ్ళు పొద్దునే చెంబు తీసుకుని లండన్ అనుకున్నారు కానీ ఇలా నిజంగా నీతో లండన్ వస్తానని కల్లో కూడా అనుకోలేదురా. సార్ సార్, మాకు కూడా జుట్టు పెరిగిపోయింది సార్. మీతో పాటు మమ్మల్ని కూడా లండన్ తీసుకెళ్ళండి సార్. మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టకుండా ఫ్లైట్ లో ఒక మూల కూర్చుంటాం సార్. ప్లీజ్ సార్, చెప్పరా. వాళ్ళరా, వాళ్ళని కూడా తీసుకెళ్దాం. ఫ్లైట్ లో ఏ డ్రైవర్ పక్కన నిలబడతారు. ఓకే. సెక్రటరీ, లండన్ 4 టికెట్. ఇంచక్క లండన్ లో పైన కింద గొరిగించుకుందాం కామెడీగా. అరే నా ఓతిపోదాం మళ్ళీ పట్టావే. నా పర్ఫెక్ట్ పార్ట్నర్ నువ్వే. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేదు సార్. అదేనయ్యా నా జంబుగాడికి నాకున్న రుణానుబంధం. నేను ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడాలి. ఏం పర్వాలేదు, హ్యాపీగా మందు కొట్టండి. ఓకే? అన్నం పెట్టేవాడిని చూసాం గానీ అన్నంతో పాటు ఇలా గిన్నెలు కూడా ఇచ్చేవాడిని మీ ఫ్రెండే చూస్తున్నాం బావా. ఒరే మామ, నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. హైదరాబాద్ రాగానే నువ్వు ఒక్కసారి కాళ్ళు కడుక్కుని ఫోటో స్టూడియోకి రావాలరా. ఎందుకురా? నీ కాళ్ళు ఫోటో తీసుకుని మేము పూజా మందిరంలో పెట్టుకుంటాం. ఒరే ఊరుకోండ్రా, మందు దాగా నా చేత పొగడతలు తాగించకండ్రా, నాకు చిరాగ్గా ఉంటది. వాడు ఎప్పుడైతే మనల్ని బిజినెస్ పార్ట్నర్స్ గా అంగీకరించాడో అప్పుడే మన స్టార్స్ మారిపోయినరా. ఇప్పటి నుంచి లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించండి రా. అవునరా, మనం కూడా ఇలాంటి ఓ బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా కట్టి అందులో ఓ స్విమ్మింగ్ పూల్ కట్టించుకుని మన పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం బావా. సండే మన పిల్లలకి అదే స్విమ్మింగ్ పూల్ లో ఈతల పోటీలు పెట్టాలి. మీ దరిద్ర బుద్ధులు పాడుచుకున్నారు కాదు, పండగ పూట కూడా పాత పెళ్ళాలిట్రా. దీనికి వేరే సెటప్లు ఉంటారు. ఆ సెటప్లతో కలిసి ఈత కొడితే రేంజే వేరు, రేంజే వేరు. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చెంతకు